నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. శేఖర్ సుమన్ ఇతని గురించి చాలా మందికి తెలుసు. జంజీలకు ఈ మధ్య యూట్యూబ్ చూస్తుంటారు కాబట్టి ఈ మధ్య జంజీలకు కూడా తెలిసి ఉంటుంది. పాతకాలం వాళ్ళకైతే 90s 2000 ఆ టైంలో ఆయన చాలా ఫేమస్. ఆయన స్టాండప్ కమెడియన్. టీవీ ఛానల్స్లో ఆయన ప్రోగ్రామ్స్ చాలా ఫేమస్ ప్రోగ్రామ్స్ వచ్చేవి. మూవర్స్ అండ్ షేకర్స్ అని ఒకప్పుడు 1997 to 2001 3-4 years వచ్చినట్టుంది. చాలా ఫేమస్ ప్రోగ్రామ్. చాలా తర్వాత కామెడీ ప్రోగ్రామ్స్ చాలా జడ్జిగా పనిచేశాడు. ఈ మధ్య మళ్ళీ షేకర్ టు నైట్ అని ఒక తన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టాడు. మూవర్స్ అండ్ షేకర్స్ ప్రోగ్రామ్ అప్పుడు సోనీలో వచ్చేది. అది ఆయన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను చెడుగుడు ఆడుకు విమర్శలు చేసేవాడు. కామెడీ, వ్యంగ్య విమర్శలు చేసేవాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ఆయన వదలలేదు ఎన్నడు. కాంగ్రెస్ పార్టీని చాలా చేసిన తప్పులన్నింటినీ ఎత్తి వ్యంగ్యంగా విమర్శించేవాడు. కానీ ఆయన మీద ఎప్పుడు దాడి జరగలేదు. ఈడీ దాడి జరగలేదు, సిబిఐ దాడి జరగలేదు, ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరగలేదు, యూఏపీఏ పెట్టలేదు, ఆయన మీద జైలుకు పంపలేదు. ఆయన వ్యంగ్య విమర్శలు అన్నిటినీ మామూలుగానే తీసుకుంది. రాజకీయ నాయకులు మామూలుగానే తీసుకున్నారు. సమాజం ఆయన వ్యంగ్య విమర్శల పట్ల ఆకర్షితమైంది. ఖచ్చితంగా వ్యంగ్యం విషయంలో ప్రజలు ఇష్టపడతారు. వ్యంగ్యంగా విమర్శించడాన్ని ఇష్టపడతారు. వ్యంగ్యము, కార్టూన్లో వ్యంగ్యం ఉంటుంది. కార్టూన్లు కూడా రాజకీయ నాయకులు, నెహ్రూకు వ్యతిరేకంగా అనేక కార్టూన్లు వచ్చాయి. కానీ ఈ మధ్య మళ్ళీ ఆయన యూట్యూబ్ షేకర్ టు నైట్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఆయన మాట్లాడడం మొదలుపెట్టి వ్యంగ్య విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. అది ఒక్కసారి ఆయన మోడీ ప్రభుత్వాన్ని విమర్శలు, ప్రశ్నలు అస్సలు సహించదు కదా, మనకు తెలిసిన విషయం. అస్సలు సహించలేదు. అందుకని వెంటనే ఆయన ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి. శేఖర్ సుమన్కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు అనేక విషయాల్లో, ఆర్థిక విషయాల్లో పార్ట్నరు. ధర్మేష్ సంఘాని అనే వ్యక్తికి సంబంధించిన సంస్థల మీద ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయింది దాదాపు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బీజేపీ మీద విమర్శలు, వ్యంగ్య విమర్శలు, ఎక్కడ బూతు లేదు, అసభ్యత లేదు, ఏమీ లేదు, వ్యంగ్య విమర్శలే. అదే కాకుండా ఆయన ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. ఈయన మొదట చేసిన ఇంటర్వ్యూ గడ్కరీది. బీజేపీ నాయకుడు గడ్కరీ ఇంటర్వ్యూ చేశాడు. ఈ 1 month ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనదే. తర్వాత కొంతమంది సినిమా నటుల ఇంటర్వ్యూలు కూడా చేశాడు. దాంతోపాటు ఈ వ్యంగ్య విమర్శలు కూడా చేస్తుంటాడు. వెంటనే ఆయన ఈ ప్రోగ్రాంకు స్పాన్సరు, ఈ మొత్తం ఈయనతో పాటు ఉన్న ధర్మేష్ సంఘని అనే అతని కంపెనీల మీద ఈడీ దాడి చేసింది. ఏమనుకోవాలి ఈ విధంగా? ఈయన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి. శేఖర్ సుమన్ ఆ యూట్యూబ్ తీసేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు. అది తీయలేదు, యూట్యూబ్ ఒప్పుకోలేదు కావచ్చు. వెంటనే ఈయన ఫ్రెండ్, ఈయనకు అత్యంత దగ్గరవాడు, ఆర్థిక వ్యవహారాల్లో కలిసి పనిచేస్తుంటారు కాబట్టి ఆయన మీద దాడి చేసింది ఈడీ. సరే, ఏం జరుగుతుంది ఈడీ తర్వాత, ఏంటి కథ మనకు తెలుసు. ఈడీ దాడి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కేసులు పెడతారు, జైల్లోకి పంపుతారు. తర్వాత చాలా జరిగిన తర్వాత ఏమీ లేదు కేసు అని కొట్టేస్తారు. సహజంగా జరుగుతున్న కథలే కదా అవన్నీ. కొట్టేసిన తర్వాత అప్పటికే వీళ్ళు చాలా నష్టపోతారు, రోడ్డు మీద పడతారు. అట్లా శేఖర్ సుమన్ వ్యంగ్య విమర్శలు కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే బీజేపీ ఎక్కడికి పోతుంది? దేశం బీజేపీ ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒకవేళ నిజంగానే బీజేపీ కంటే ముందు 2014 కంటే ముందు ఇదే జరిగితే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం. శ్రీధర్ అనే కార్టూనిస్ట్ ఈనాడులో వేసిన కార్టూన్లకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగ్ టూర్ ఎంజాయ్ మీద వేసిన కార్టూన్లకి ఒకవేళ బీజేపీ అయి ఉంటే అక్కడ శ్రీధర్ జైల్లో కూర్చునేవాడు. మోహన్ వేసిన కార్టూన్లకి, చాలా ఫేమస్ శ్రీధర్ మోహన్, చాలా గొప్ప కార్టూనిస్ట్, ఆయన వేసిన కార్టూన్లకి ఆయన జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా కార్టూనిస్టులు అద్భుతమైన కార్టూన్లు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు లక్ష్మణ్ వేసిన కార్టూన్లకి జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు ఆయనను. దాడులు జరిగేవి ఆయన మీద. కానీ అలా జరగలేదు. ప్రజలు దాన్ని స్వీకరించారు. రాజకీయ నాయకులు కూడా దాని సంయమనంతో, నెహ్రూ లాంటి వాడైతే తన మీద వేసిన కార్టూన్ తనే నవ్వుకునేవాడని విన్నాం మనం. ఇప్పుడేమైపోయింది? పూర్తి నియంతృత్వం, ఫాసిజం, అసహనంతో రెచ్చిపోతుంటారు. చిన్న వ్యతిరేక మాటను కూడా వాళ్ళు భరించలేరు. విపరీతమైన కోపం వస్తుంది, అసహనంతో రెచ్చిపోతారు. చిన్న విమర్శను కూడా భరించలేరు. అది బూతు కాదు, అసభ్యత ఉండదు అందులో, వ్యంగ్యంగా చాలా మర్యాదగా ఉంటుంది అది. అయినా వాళ్ళు భరించలేరు. కానీ వాళ్ళు చేసే దాడులు, వాళ్ళ అనుచరులు చేసే దాడులు, వాళ్ళ మూక దాడులు
చాలా దారుణమైన దాడులు ఉంటాయి, బూతులతో ఉంటాయి. లేడీస్ను బూతులతో తిడతారు, అందరినీ బూతులు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. సోషల్ మీడియాలో చూస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఇక నిజంగా హత్యలు కూడా చేస్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళ మీద చిన్న విమర్శ వస్తే తట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఏంటి దేశం? శేఖర్ సుమన్ లాంటి వాడు, శేఖర్ సుమన్ ఏమి రాజకీయాలు మాట్లాడట్లే, వ్యంగ్య విమర్శ చేస్తున్నాడు అంతే. దాన్ని కూడా తట్టుకోలేక వెంటనే భాగస్వామి మీద ఈడీ దాడులు చేయించిందంటే బీజేపీ ఎంత భయపడుతోంది. భారతదేశ ప్రజలంటే దానికి వణుకు పుడుతుంది. భారతదేశ ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలందరూ ప్రశ్నించడం కాదు, ఎక్కడ ఏకమయ్యి మమ్మల్ని కూలదోస్తారో, మా గుట్టంతా తెలుసుకున్న తర్వాత మమ్మల్ని కూలదోస్తారని భయం పట్టుకుంది. అందుకే చిన్న విమర్శను కూడా, చిన్న ప్రశ్నను కూడా సహించలేకపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.